కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బారిన పడి ప్రజలు మంచాన పడుతున్నారు. గత 2 నెలల్లో 100కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లాలో విష జ్వరాలు బారిన పడి 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్లేట్లెట్స్ పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. రస్మా ఆప్షన్ అండి, మెడికల్ ఆఫీసర్ పిఎస్సి సదాశివ్ నగర్ అండి. యాక్చువల్లీ నిన్న డిఎంహెచ్ఓ సార్ కూడా విజిట్ చేశారు. ఇక్కడ జరిగింది ఏమంటే 2 days బ్యాక్ మా ఇక్కడ మనస్విని అని ఒక 11 years పాప డెత్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్ శిశురక్ష హాస్పిటల్లో అక్కడ నుంచి రెఫర్ చేసే దారిలోనే డెత్ అయింది. డెత్ కారణం ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల పల్మనరీ ఫెయిలియర్తో పాపది డెత్. 1 day ఫీవర్ హిస్టరీ ఉన్నది పాపకి. అందులో ఆ ఫీవర్ వచ్చిన నైట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఇంకా అక్కడ నుంచి పాపకి ఇంకా సివియర్ అయిపోయింది. ఇంకా 3 days బ్యాక్ ఈ సేమ్ విలేజ్లోనే పికని అబ్బాయి 8 years old అబ్బాయిది కూడా డెత్ అయింది. ఇక్కడ కారణం ఏమైందంటే ఫీవర్ వచ్చిన వెంటనే వాళ్ళ ఫాదర్ అనేది రాజిరెడ్డి ఆర్ఎంపీ క్లినిక్కి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఇంజెక్షన్కి 10 minutesలో బేబీ కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ అయిన సిచ్యువేషన్లో ఈయన రెఫర్ చేసింది. సో దారిలోనే బాబు డెత్ అయిపోయింది. ఈ కారణాలు వచ్చి ఆయన క్లినిక్ని ముందు మేము సీజ్ చేసాము. మళ్ళీ విలేజ్లో ఎక్కడెక్కడైతే స్టాగ్నేషన్ ఉన్నదో, స్టాగ్నేషన్ వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది, మళ్ళీ లార్వా బ్రీడింగ్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్ విజిట్ చేసి దాని పైన డీటెయిల్ రిపోర్ట్ తీసుకున్నామండి. నా పేరు సాయి కృష్ణ, మా సదాశివ నగర్. మా అన్నయ్య మిర్యాలగూడలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు బాగాలేదని అదే రోజు మంగళవారం సాయంత్రం ఇక్కడికి వచ్చారు. కానీ అదే రోజు 1 hourలో కామారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ అయినా పద్మావతి తీసుకెళ్ళాము. అక్కడ 4 days ఉన్నాము. కానీ ఆ 4 days కూడా వాళ్ళు ఏం చేశారు, ట్రీట్మెంట్ కూడా సరిగా ల్యాబ్ టెస్ట్ కానీ చిన్న రిపోర్ట్ కానీ వాళ్ళు మాకేం సరిగా చెప్పలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. సో మేమే డిసైడ్ అయినాం మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాలని. ఇది పూర్తిగా ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే జరిగింది. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అటు పట్టణం పల్లె అని తేడా లేకుండా గ్రామాలు మంచన బాట పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా అటు మలేరియా, డెంగ్యూతో పాటు టైఫాయిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు అటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత 2 నెలల్లోనే సుమారు 100కు పైగా కేసులు నమోదైనాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు జూలై నెలలో 26 కేసులు నమోదు కాగా ఇటు ఆగస్టు నెలలో ఇప్పటికే 102 కేసులు నమోదైనట్టు కూడా అటు అధికారులు చెప్తున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య 500కు పైగా చేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరణం సంభవించలేదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అటు సుమారు 6 నుంచి 8 మంది ఈ డెంగ్యూ విష జ్వరాల బారిన చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సదాశివ మండల్ భూంపల్లి గ్రామంలో ఇప్పటికే 4 చిన్నారులతో పాటు ఒక యువకుడు కూడా విష జ్వరాల బారిన పడి చనిపోయాడు. అయితే ముఖ్యంగా భూంపల్లి గ్రామంలో పల్లెన ప్రతి ఇంటికి ఒకరు పేషెంట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది వచ్చి అక్కడ ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. విష జ్వరాల బారిన పడిన వారిని అటు చికిత్స కూడా అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఇప్పటి వరకు డెంగ్యూ కేసు నమోదైనట్టు కూడా అటు అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా పారిశుద్ధ్య లోపంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అటు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా సరైన సిబ్బంది కావచ్చు, సౌకర్యాలు లేకపోవడంతో అందరూ కూడా అటు రోగులు, ప్రజలు అటు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్ కూడా అటు ప్లేట్లెట్ తగ్గాయంటూ కూడా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 2 నెలల్లోనే 100కు పైగా కేసులు నమోదవడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా 4 కూడా చనిపోవడం కూడా ఇటు ఆందోళన కలిగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు చేయడమా లేకుంటే ప్రథమ చికిత్సలు చేయడమా వంటి చేయాలని కూడా అటు రోగులు చెబుతున్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు 2 నెలల్లోనే 100కు పైగా కేసులు నమోదైనాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 30% పైగా కేసులు నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు
పెంచడం, సిబ్బందిని పెంచడంతో పాటు అటు ప్రైవేట్ హాస్పిటల్ ఆగడాలకు చెక్ పెట్టాలని మాత్రం జిల్లా వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజు న్యూస్, కామారెడ్డి నుంచి.